రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. ఈ క్షణం మనదే అని అనుకుంటాం, మరో క్షణం మనదవ్వచ్చు, మనది కాకపోవచ్చు. అందుకని ఎప్పుడైనా మన జీవితంలో ఉండే మనుషులకి విలువివ్వాలి. వాళ్ళ ఉన్నంత టైం వాళ్ళతో స్పెండ్ చేయాలి. మరుక్షణం మనము ఉండకపోవచ్చు, వాళ్ళు ఉండకపోవచ్చు. ఈ విషయాన్ని మీరే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా గ్రహించి దాన్ని బట్టే మీతో కూడా నడుచుకోవాలి. ఎందుకు ఇలా చెప్తున్నావు అని అనుకుంటున్నారు కదా. నెక్స్ట్ నేను చెప్పబోయే పిట్ట కథ దానికి సంబంధించి ఒక హార్ట్ టచింగ్ వన్. సో బీ రెడీ. అనగనగా ఒక ఊరిలో ఒక మదర్ ఉంటారు. ఆ మదర్కి ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకు దూరంగా వెళ్ళి ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఆ ఉద్యోగం చేసి సెలవులు వచ్చిన టైం అంతా ఆ మదర్ ఏమొచ్చి ఆ సన్ని పిలిస్తే సన్ వచ్చి టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఏ రోజు వచ్చినా రాకపోయినా మదర్స్ డేకి కంపల్సరీగా ఆ అబ్బాయి వచ్చి కలిసి వెళ్తూ ఉంటాడు. ఆ సంవత్సరం కూడా మదర్స్ డేకి రావాలని ప్రయత్నించేసరికి అక్కడ ఒక పని పడుతుంది. పట్నం నుంచి వాళ్ళ అమ్మగారు ఉండే ఊరు వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది, దీని పని ఆగిపోతుంది అని చెప్పి ఆ అబ్బాయి ఆ ఒక్క సంవత్సరం సరే ఈ సంవత్సరం వెళ్ళను అని అనుకుంటాడు. కానీ వాళ్ళ అమ్మగారికి ఫ్లవర్స్ ఆర్డర్ చేద్దాము, అమ్మగారికి అక్కడ డెలివరీ అయ్యేటట్టు అని చెప్పి ఫ్లవర్ షాప్కి వెళ్తాడనమాట. ఆ ఫ్లవర్ షాప్కి వెళ్ళడానికి కార్ ఇలా దిగుతాడు. పక్కనే ఒక అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది ఏడుస్తున్నావు అని అడిగితే, మదర్స్ డే కదా, మా అమ్మకి ఒక రోజ్ కొందామని వచ్చాను, కానీ నా దగ్గర అన్ని డబ్బులు లేవు, 5 రూపాయలు తక్కువ అవుతున్నాయి అని చెప్పి అన్నదనమాట. అనిన వెంటనే ఆ అబ్బాయి ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఆ రోజెస్ తీసుకొని ఆ అమ్మాయికి కొనిపెట్టాడు. ఎక్కడున్నారు మీ అమ్మగారు అని అంటే, అదిగో ఆ గలీలో ఉంటారు అని చెప్పింది. సరే పద, నేను తీసుకెళ్తా మీ అమ్మగారి దగ్గరికి అని చెప్పి ఆ పాపని కార్లో కూర్చోబెట్టుకొని ఆయన ఇంటి వరకు తీసుకెళ్దామని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. సడన్ గా ఆ పాప ఒక సెమెట్రీ దగ్గర ఆపింది. సో ఫ్రెష్గా తవ్విన సమాధిని చూసి ఆయన షాక్ అయిపోయాడు. ఈ పాప కూడా ఆ రోజ్ పట్టుకొని నడుస్తూ ఆ ఫ్రెష్గా తవ్విన సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ రోజ్ పెట్టి వాళ్ళ అమ్మగారికి దండం పెడుతూ ఉంటుంది. అది చూసిన ఆ అబ్బాయి ఒక్క క్షణం స్తంభించిపోయాడు. తిరిగి మళ్ళీ కార్ ఎక్కి ఆ ఫ్లవర్ షాప్కి వెళ్ళి డెలివరీ చేయాలి అన్న బొకేని క్యాన్సిల్ చేసి తన పనులన్నీ క్యాన్సిల్ చేసుకొని ఆ బొకే తీసుకొని స్వయంగా వెళ్ళి వాళ్ళ అమ్మగారికి ఇచ్చారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, మనిషి భూమి మీద శాశ్వతం అనుకుంటారు, కానీ కాదు. భూమికి మనం ఒక గెస్ట్ లాంటి వాళ్ళం. కొన్నాళ్ళ వరకే భూమి మీద మనకి సమయం. ఆ సమయంలో మనకిష్టమైన వాళ్ళని, మన అమ్మ నాన్నలని, వాళ్ళతో ఎంత టైం స్పెండ్ చేస్తే అంత మంచిది. అలానే పెద్దవాళ్ళు కూడా వాళ్ళ పిల్లలతోని చాలామంది కోపాలు, పగలు సాధిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఏ మనిషి అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా శాశ్వతం కాదు. ఉన్నంతసేపు వాళ్ళతో సంతోషంగా ఉండాలి. చాలా చక్కనైన స్టోరీ విన్నారు కదా. ఇలాంటి చక్కనైన స్టోరీస్ కోసం కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.